మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణ సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. సర్వజీవ హృదంతర్యామి, సర్వజీవుల యందు సాక్షి మాత్రంగా వెలుగొందేటటువంటి వాడు పరమేశ్వరుడు, కైలాసవాసి సాంబ సదాశివుడు. ఆ మహనీయుల యొక్క దివ్య పాదార విందాలకు సభక్తికంగా సప్రేమయుతంగా శతాధికంగా సహస్రాధికంగా నమోవాకములు చెల్లించుకుంటూ మహర్షుల వల్ల మనకి సంప్రాప్తించినటువంటి పురాణ వాంగ్మయంతో నాకేర్పడినటువంటి కొద్దిపాటి పరిచయాన్ని పురస్కరించుకొని పెద్దల ముఖతః నేను విన్నది, గ్రంథాలలో పఠించినటువంటి విషయాలను కార్యక్రమ నిర్దేశకులు పెద్దలు నిర్దేశించినటువంటి కాల వ్యవధికి కట్టుబడి నాకు నా రామచంద్ర ప్రభు నా చేత పలికించినంత మేర పలికే ప్రయత్నం చేస్తాను. ఈ రోజున పరమ పుణ్యదినం. ఏ మహనీయుడైతే కైలాసంలో ఉండేవాడు కాలడిలో శంకరుడుగా ప్రాదుర్భవించాడో అటువంటి మహత్తరమైనటువంటి రోజు ఇవాళ. 72 విచిత్రమైనటువంటి మతాలు, అవైదిక మతాలు భారతదేశంలో ప్రబలిపోయి హైందవ ధర్మానికి గొడ్డలి పెట్టుగా తయారైనటువంటి సందర్భంలో ప్రాదుర్భవించినటువంటి మహనీయుడు శంకర భగవత్పాదుడు. అలాగే అనేకమైనటువంటి స్తోత్రాలను మనకు అనుగ్రహించినటువంటి మహనీయుడు. వేదం మనకు చదువుకోవటం రాదు, వేదార్థం మనకు తెలియదు, బ్రహ్మసూత్రాలు మనం అధ్యయనం చేయలేము. కానీ మానవుడు కలియుగంలో తరించాలండి అంటే సులభ మార్గం అనేకమైనటువంటి స్తోత్రాలని మనకు అందించారు శంకర భగవత్పాదులు. అలాగే శివానంద లహరి, సౌందర్య లహరి, అలాగే కనకధారా స్తవం లాంటి గొప్ప స్తోత్రాలని మనకు అందించారు భగవత్పాదులు. కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించి కలియుగాంతం వరకు హైందవ ధర్మానికి ఎటువంటి క్లేశము రాకుండా ఉండడం కోసం ధర్మాన్ని ప్రతిష్టాపించినటువంటి మహనీయులు శంకర భగవత్పాదులు. అలాగే 6 మతాలను స్థాపించారు, షణ్మత స్థాపనాచార్యులు అన్నారు. అలాగే పంచాయతన పూజని ఇక్కడ మనకి నెలకొల్పినటువంటి మహనీయులు విష్ణుమూర్తి, శివుడు, అమ్మవారు, గణపతి, సూర్యుడు, వీళ్ళ యొక్క ఆరాధన చేసుకోండి చాలు మీరు తరించిపోతారు అని ఆ పంచాయతన పూజా విధానం ఏదైతే ఉందో అది మన జాతికి అందించినటువంటి మహనీయుడు. కైలాస శంకరుడు మన కోసం, మన ధర్మాన్ని ప్రతిష్ఠించడం కోసం కాలడి శంకరుడుగా వచ్చాడు. చూడండి ఎంత దయా జాలి ఉంటుందో. అందుకనే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అన్నాడు. కరుణ అంటే ఏంటో తెలుసా? ఎదట మనిషి కష్టంలో ఉంటే జాలి మనకు కలుగుతుందే, వాడి కష్టంలో నుంచి గట్టెక్కించడానికి చేసే ప్రయత్నం ఉంటుందే, వాత్సల్యం ఉంటుందే, అది కరుణ అన్నారు. అది కూడా అవ్యాజ కరుణామూర్తి అన్నారు. కొంతమంది కరుణ చూపిస్తే మళ్ళీ ప్రతిఫలం ఆశిస్తారు, కానీ భగవానుడికి ప్రతిఫలం అక్కర్లా, అవ్యాజం ఆయన కరుణ. అటువంటి శంకర భగవత్పాదులు ఈ భూమి మీద వైశాఖ శుద్ధ
పంచమి రోజున ప్రాదుర్భవించారు, మనందరినీ అనుగ్రహించారు. ఇవాళ ఆ ఒక్కటే కాదు, భగవద్ రామానుజులు సుమారు 1000 సంవత్సరాల క్రితం మన భారత భూమి మీద అవతరించినటువంటి పుణ్యతిథి కూడా ఇది కావటం మనకి విశేషం. అటువంటి 2 జన్మతిథులు. వారేం తక్కువ వారు కాదు, పెరంబదూరులో జన్మించారు. వీరు శంకర భగవత్పాదులు అద్వైతాన్ని ప్రతిపాదిస్తే వారు విశిష్ట అద్వైతాన్ని ప్రతిపాదించారు. ఇంకా దాన్ని ప్రాదుర్భవింప ఎక్కువగా చేశారన్నమాట. వారు కేవలం అగ్రకులాల వాళ్లే కాదు తరించాల్సింది, వాళ్లే కాదు మోక్షానికి పోవాల్సింది, ప్రతి వ్యక్తి మోక్షానికి అర్హుడే అని గోపురం ఎక్కి, గాలి గోపురం మీదకి తన గురువు గారు తనకు ఉపదేశించినటువంటి నారాయణ మంత్రాన్ని బహిరంగంగా అందరికీ ఉపదేశించిన మహనీయులు భగవద్ రామానుజులు. శంషాబాద్లో భగవద్ రామానుజుల యొక్క గొప్ప వైభవోపేతమైనటువంటి విగ్రహ ప్రతిష్టాపన అంతా జరగడానికి ప్రయత్నం జరుగుతుంది. అటువంటి మహనీయులు ఇద్దరు కూడా ఇదే రోజున ఉద్భవించారు. మరి వారి యొక్క జన్మ వృత్తాంతాన్ని ఈ రోజున వారు చేసినటువంటి వైభవాన్ని కొంతైనా మనం ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవానుడు శివుడు ఈ భూమి మీద అవతరించాలి అనుకున్నాడు. ముందు అవతరించాలి అనుకున్నప్పుడు ఒక ప్రదేశం కావాలి. ఆయన కేరళ దేశాన్ని ఎంచుకున్నాడు. కేరళ దేశాన్ని ఎంచుకున్నటువంటి వాడు ఎక్కడ పుట్టాలి అని అంటే, పూర్ణానది పక్కనే వృషాద్రి పర్వతం అని ఉంది. ఆ వృషాచలం మీద జ్యోతిర్లింగ రూపంలో స్వామి మొట్టమొదటిగా అవతరించాడు. అవతరించి ఊరుకోలా. ఆనాడు ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజశేఖరుడు అని ఆయనకి కలలో కనపడ్డాడు. ఏమయ్యా, కైలాసంలో ఉండే శంకరుణ్ణి మీ రాజ్యంలో వృషాద్రి మీద నేను వెలిశాను, మరి నా గుడి కట్టవా, గోపురం కట్టవా అని ఆయన్ని విసుకొలిపాడు. ఆయన నిద్రలేచి అందరినీ సమావేశపరిచి చక్కగా భవ్యమైనటువంటి మందిరాన్ని, ప్రాకారాలు, గోపురాలు, గర్భాలయంతో సహా ఆ జ్యోతిర్లింగ స్థానానికి ప్రతిష్టాపన చేసి మొట్టమొదటిగా చేశాడు. తర్వాత ఆ సమీపంలోనే కాలడి అనేటువంటి ఒక అగ్రహారం ఉంది. అగ్రహారం అంటే బ్రాహ్మణులు నివసించేటటువంటి ప్రదేశాన్ని అగ్రహారం అంటారు. ఇప్పటికి కూడా మనకి మన చిలకలూరుపేట వెళ్లే దారిలో అగ్రహారం అని ఒక ఊరు ఉంటుంది. అన్నంభొట్ల వారి పాలెం అక్కడ దిగితే 1 కిలోమీటర్ దూరం పోతే అగ్రహారం. అది ఆనాడు ఆ బ్రాహ్మణులకి ఆ రాజులు దానం చేసినటువంటి ప్రదేశం అన్నమాట. అగ్రహారీకులు అనేవాడు. అక్కడ నంబూద్రి అనేటువంటి ఒక బ్రాహ్మణ జాతి అక్కడ నివసిస్తోంది. నంబూద్రి జాతి వాళ్ళు ఏమిటంటే వాళ్ళ వైభవం, ఇప్పుడు మనం ఈ మధ్య ఆయుధ చండీ యాగము ఇట్లాంటివన్నీ వింటున్నాం. అటువంటి యాగాలని అపూర్వంగా నిర్వహించగలిగినటువంటి మహనీయులు ఆ యొక్క నంబూద్రి బ్రాహ్మణులు. ఆ ఊర్లో రాజాధిరాజు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. ఆయన పేరు రాజాధిరాజు. ఆయన పరమనిష్ఠాగరిష్ఠుడు, 4 వేదాలని అభ్యసించినటువంటి మహనీయుడు. అటువంటి వాడి యొక్క కడుపున శివగురువు అనేటువంటి ఒక అబ్బాయి పుట్టాడు. పేరు చూడండి, శివగురువు. దీనికి పెద్దలు 2 అర్థాలు వ్యాఖ్యానించారు. శివగురువు అంటే శివ అనేటువంటి శబ్దం శుభాన్ని ఇచ్చేటటువంటి అర్థం. అంటే గురుస్వరూపం, శుభాన్నిచ్చే గురుస్వరూపము అని ఒక అర్థం శివగురువు అంటే. ఇంకొక అర్థం కూడా పెద్దలు చెప్పారు. ఏం చెప్పారా అంటే, సాక్షాత్తు కైలాసంలో ఉండే శివుడే ఆయన కడుపులో పుడితే ఆ బిడ్డకు కూడా గురువు అవుతాడు కదా, కాబట్టి శివుడికే గురువు అవుతాడు, అందుకని శివగురువు. ఈ విధంగా ఆ శివగురువు ఉద్భవించాడు. ఆ పిల్లవాడికి 8 సంవత్సరాల వయసు రాగానే ఉపనయన సంస్కారం చేసి గురువుగారి దగ్గరికి విద్యాభ్యాసానికి పంపారు. గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. విద్యాభ్యాసం ఆ రోజుల్లో ఒక 5-6 సంవత్సరాల పాటు గురుకులంలో కనీసం 12 సంవత్సరాలు వచ్చే వరకు చదువుకునేవాడు. కొంతమంది 18 సంవత్సరాల దాకా గురు శుశ్రూష చేస్తూ అక్కడ విద్యాభ్యాసం చేసేవాడు. చక్కగా విద్యాభ్యాసం చేశాడు.
12 సంవత్సరాలు వచ్చాయి. స్నాతకోత్సవం పూర్తయింది. స్నాతకోత్సవం అంటే ఇప్పుడు మనకి యూనివర్సిటీల్లో టోపీ గీపీ పెట్టి బ్రహ్మాండంగా వాళ్ళకి పట్టా ప్రదానం చేస్తారే, అదంతా పూర్తయిన తర్వాత గురువు గారికి నమస్కరించాడు శివగురువు. మరి ఆయన అన్నాడు, గురువు గారు, నాయన నువ్వు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళు, వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళు నీకు వివాహం చేయాలనేటువంటి సంకల్పంతో ఉంటారు. ఆ రోజుల్లో 12 సంవత్సరాల లోపలే పెళ్లి చేసేవాళ్ళు. సరే, నువ్వు ఇంటికి వెళ్ళి చక్కగా గృహస్థాశ్రమంలో ప్రవేశించి మీ యొక్క వంశంలో పుత్రోదాన చేసి పుత్రోత్పాదన మీ వంశాన్ని అభివృద్ధి చేయనాయన, మీ తల్లిదండ్రుల యొక్క రుణం ఆ విధంగా తీర్చుకోవాలి. ప్రతి వ్యక్తి జీవితంలో 3 రుణాలు తీర్చుకోవాలి కనీసం అని పెద్దలు చెప్పారు. మొదటి రుణం దేవరుణం, రెండోది ఋషి రుణం, మూడోది పితృరుణము. దేవరుణం ఎలా తీరుతుంది మనకి అంటే, మనం ఇష్టదేవతల యొక్క ఆరాధన చేయటం, వాళ్ళకి ఉత్సవాలు జరిపించడం, నోములు చేసుకోవడం, ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుంది, దేవతల యొక్క రుణం మనకు తీరుతుంది. దేవతల రుణం తీరితే ఏమవుతుంది, దేవతలు సంతోషపడితే వర్షం కురిపిస్తారు, వర్షం కురిస్తే పంటలు పండుతాయి, మనం హాయిగా భోంచేస్తాం కదా. దేవరుణం అందుకని తీరుతారు. మరి రెండవది ఋషి రుణం. ఋషుల రుణం ఎందుకు తీర్చుకోవాలి, ఋషులు మనకి కొన్ని స్మృతులు ఇచ్చారు. శృతి అంటే వేదము, స్మృతి అంటే యాజ్ఞవల్క స్మృతి, ఇట్లాంటి పరాశర స్మృతి అని ఉన్నాయి. స్మృతి గ్రంథాలు అంటే వేదాలలో ఉండేటువంటి నిగూఢమైనటువంటి విషయాలు మనకు అర్థం కావని, మనం ఎలా జీవించాలి అనేటువంటి విషయం మనకి తెలియపరచడం కోసం స్మృతులు రచించారు. అలాగే పురాణాలు రచించారు, ఇతిహాసాలు రచించారు మన కోసం మహర్షులు. వేదవ్యాస మహర్షి 18 పురాణాలు రచించారు, 18 ఉపపురాణాలు రచించారు. పంచమ వేదంగా భాషించేటటువంటి మహాభారతాన్ని రచించారు. అలాగే వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణాన్ని మనకు అనుగ్రహించారు, యోగ వాసిష్ఠాన్ని అనుగ్రహించారు. ఇటువంటి మహనీయులు మనకు అనుగ్రహించినటువంటి గ్రంథాలను పఠించి మన ధర్మాలను నిర్వర్తిస్తే ఋషి రుణం తీరిపోతుంది. ఇక మూడోది ఏమిటయా, పితృరుణము అన్నారు. పితృదేవతల రుణం ఎలా తీర్చుకోవాలి అనంటే, దానికి పెద్దలు చెప్పారు. పితృదేవతలు బ్రతికి ఉండగా వాళ్ళకు శుశ్రూష చేస్తూ, వాళ్ళు చెప్పినటువంటి వాక్యాలు వింటూ, వాళ్ళ మాట నిర్వర్తిస్తూ ఉంటే అది మొదటిది. పితృదేవతలు కొన్నాళ్ళు కాలం చేశారు, అప్పుడేం చేయాలి వీడు, వాళ్ళకి చక్కగా ఉత్తర క్రియలు జరిపించి వాళ్ళ పేరుతో దాన ధర్మాలు చేసి వాళ్ళు మోక్షానికి వెళ్ళేటట్టు చేయాలి. మూడో పని ఏం చేయాలి అంటే, ఇది ముఖ్యమైన పని, గయకు వెళ్ళి విష్ణుపాదం దగ్గర శ్రార్థం పెట్టమన్నాడు. గయా శ్రార్థం, గయ దగ్గర పిండం పెట్టమన్నాడు. పెడితే ఏమవుతుంది, వాళ్ళకి అక్షయమైనటువంటి పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయని శాస్త్రం చెప్పింది. కాబట్టి 3 రుణాలు తీర్చుకోవాలి. కాబట్టి నువ్వు వేదం చదివావు, అలాగే దేవతలను పూజించావు, 2 రుణాలు తీరిపోయినాయి. ఇంక 3వ రుణం నీకు మిగిలింది బాకీ, పితృరుణం ఉన్నది. కాబట్టి పితృదేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళని సేవించి వాళ్ళు చూసినటువంటి కన్యని వివాహం చేసుకొని వంశోద్ధారణ చేయాలి అని చెప్పి గురువుగారు చెప్పారు. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా, స్వామి, నా మనస్సు వివాహం మీదకి మళ్ళటం లేదు. నేను మీ దగ్గరే ఉండి నా జీవిత పర్యంతము మీకు శుశ్రూష చేస్తూ జీవించాలనుకుంటున్నాను. నేను నైష్టిక బ్రహ్మచర్యాన్ని పాటించాలనుకుంటున్నాను. మామూలు బ్రహ్మచర్యం కాదుట, నైష్టిక బ్రహ్మచర్యం అంటే నిష్ఠాగరిష్టంతో బ్రహ్మచర్యం. ఇవాళ కూడా బ్రహ్మచర్య ఆశ్రమం ఉన్నది, కానీ అద్దం కూడా చూసుకోకూడదు, గడ్డం కొరుక్కోకూడదు. చూడండి బ్రహ్మచర్యం అంటే. కానీ ఇవాళ అవన్నీ సాధ్యం కావు. ఆ రోజులు అంత నిష్ఠ, అంత నియమం. కాబట్టి ఆయన ఏమన్నాడు, ఇవన్నీ చేయడం నాకు ఇష్టం లేదు, నేను మీ దగ్గరే ఉంటూ వేదాధ్యయనం ఇంకా కొనసాగిస్తూ మీకు శుశ్రూష చేస్తూ మా జీవితం ఇక్కడే గడపాలనుకుంటున్నాను, ఆ లంపటంలోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అన్నాడు. అంటే వైరాగ్య భావన వచ్చింది. అటువంటి వైరాగ్య భావన ఉన్నది కాబట్టే ఆయన్ని బీజంగా ఎంచుకున్నాడు పరమేశ్వరుడు. చూడండి, అంత విశేషం ఉంది దాంట్లో. సరే, ఇలా చర్చ జరుగుతూ ఉండగా వాళ్ళ నాన్నగారు వచ్చాడు. నాన్నగారికి నమస్కరించాడు. అయ్యా గురువుగారు, మీ దగ్గర చక్కగా మా పిల్లవాడు నేర్చుకున్నాడు అని గురుదక్షిణ సమర్పించి, మీరు అనుమతిస్తే మా పిల్లవాడిని తీసుకువెళ్ళి గృహస్థాశ్రమంలో ప్రవేశపెడతామన్నాడు. ఎందుకని అందరూ గృహస్థాశ్రమం అంటారు
ఏమిటి దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం అంటే, మిగిలినటువంటి 3 ఆశ్రమాలలో ఉన్న వాళ్ళని పోషించేవాడు గృహస్థు. బ్రహ్మచారికి భిక్ష అయ్యాలి, సన్యాసికి భిక్ష అయ్యాలి, వానప్రస్థులను కూడా పోషించేవాడు ఈ యొక్క గృహస్థేను. కాబట్టి వానప్రస్థులంటే అప్పుడు అడవుల్లోకి వెళ్లేవాళ్ళు. ఇప్పుడు వానప్రస్థం అంటే ఇది ఇంట్లోనే ఉండొచ్చు, కానీ ప్రతి దాంట్లో వేలు పెట్టకుండా ఉండాలి. కొడుకులకి కోడలకి చేయాలి, అదే వానప్రస్థం. కానీ ప్రతి దాంట్లో నేనేను అని వేలు పెట్టుకుంటూ కూర్చోకూడదు. తామరాకు మీద నీటి బొట్టులాగా వాళ్ళు అడిగితే చెప్పటం, లేకపోతే లేదు. సన్యాసం అనేది ఈ కాలంలో అంత సాధ్యమయ్యే పనిగా లేదు. ఉన్నారు ఇవాళ రైల్వే స్టేషన్లో కానీ కాషాయ గుడ్డ కట్టుకొని అడుక్కొని తింటున్నారు. అది సన్యాసం కాదు. అందుకని చెప్పారు ముందుగానే, కలియుగంలో ఇట్లాంటి వాళ్ళంతా తయారవుతారని శంకర భగవత్పాదులు ముందే చెప్పేశాడు. కాబట్టి వాళ్ళ నాన్నకు కూడా ఇదే మాట చెప్పాడు. కానీ వాళ్ళ నాన్న గట్టిగా చెప్పడం వల్ల తండ్రి యొక్క ఆజ్ఞ మేరకూడదు అనేటువంటి ఉద్దేశంతో గురువుగారి దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుంచి కాలడి గ్రామానికి వచ్చేశారు. తర్వాత ఎప్పుడైతే ఒక యువకుడు ఉన్నాడో, బాగా వేదాధ్యయనం చేసిన వాడు ఉన్నాడో, ఆడపిల్లనివ్వటానికి చాలా మంది తహతహలాడతారు. అంతే కదా, ఈయనకు కూడా పిల్లనివ్వటానికి, బాగా కట్నమిచ్చి పిల్లనివ్వటానికి అనేక మంది ముందుకొచ్చారు. కానీ ఆయన డబ్బు ఆశించాల. శివగురు కావాల్సినంత ఉంది. ఇవాళ కావాల్సినంత ఉన్నవాడు కూడా ఇంకో 10 కోట్లు ఇస్తే బాగుండు అనుకుంటాడు కట్నం. మనం అందరం చూస్తూనే ఉన్నాం పేపర్లలో. ఆయనకి ఒక వ్యక్తి చెప్పాడు, మఖ అనేటువంటి పండితుడు ఉన్నాడు, ఆయన దగ్గర ఆర్యాంబ అనేటువంటి అమ్మాయి ఉన్నది, చాలా గొప్ప అమ్మాయి, మంచి గుణాల రాసి, చక్కటి చుక్క. ఆ అమ్మాయిని కనుక మీ వంశంలోకి తెచ్చుకుంటే కోడలుగా మీ వంశం బాగా అభివృద్ధి చెందుతుంది, మీకు మంచి పుత్రులు కలుగుతారు అని చెప్పారట. ఈయన కబురు చేశాడు, ఇలా మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి. ఆ రోజుల్లో కన్యావరణము అని ఉండేది, ఇప్పటికీ ఉంది. పెళ్లిలో ఒక తంతుగా మారిపోయింది కన్యావరణం. కన్యావరణాలని మనకి తాంబూలాలు ఇప్పిస్తారు ఒక 4గురికో 5గురికో బ్రాహ్మణులకి పెళ్ళప్పుడు. అమ్మాయి అక్కడ గౌరీ పూజ చేస్తుంటే ఈ బ్రాహ్మణుడు తీసుకెళ్లి వాళ్ళ గోత్ర ప్రవరాలు చెప్పి అక్కడ ఈ తాంబూలాలు ఇప్పిస్తారు. కానీ పూర్వం ఎట్లానంటే, అబ్బాయి గల వాళ్ళు తండ్రి ఒక 5గురు సద్బ్రాహ్మణులను ఏదో సద్వంశస్థులను పిలుచుకొని వాళ్ళకి తాంబూలము దక్షిణ ఇచ్చి, ఇదిగో మా పిల్లవాడిది, వీడి గుణగణాలు ఇవి, వీడి చదువుది, వీడికి తగిన కన్యను వెతుక్కురమ్మనేవాడు. వాళ్ళు వెళ్లి బలాని చోట బలాని కన్య ఉందని చెబితే ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేసుకునేవాడు. అది పద్ధతి. అయితే ఇక్కడ ఈయన తెలుసుకొని ఆయన కబురు పెట్టాడు. ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు. కాకపోతే ఆయన ఒక కండిషన్ పెట్టాడు, మా అమ్మాయి పెళ్లి మా ఇంట్లోనే జరగాలి అన్నాడు. ఏమన్నాడు? మా ఇంట్లో జరగాలన్నాడు. ఈయనేమంటాడు, అదేంటి మా ఇంట్లో జరగాలని ఈయన పట్టుబట్టాడు. అసలు న్యాయం ఏంటి? ఎక్కడ జరగాలి పెళ్లి? కన్యాదాత ఇంట్లోనే జరగాలి. ఎలా? శ్రీమద్ రామాయణం చూస్తే రామచంద్రమూర్తి శివధనుస్సును ఎక్కుపెట్టి విరిచిన తర్వాత రాముణ్ణి చేసుకోమన్నాడు సీతమ్మని. రాముడు ఎగిరిగంతే ఇలా, ఇదేదో గొప్ప ధనస్సు, దీన్ని ఎక్కుపెట్టం వీరుల లక్షణం అంటే ఎక్కుపెట్టారు, అది ఇరిగిపోయింది. అందుమాత్రం చేత మీ అమ్మాయిని చేసుకోవడం కుదరదు. మరి ఎట్లా? మా నాన్నగారు ఉన్నారు, ఆయన అనుమతి ఇవ్వాలి. ఆయన చెప్తే ఏ అమ్మాయినైనా చేసుకుంటాను. అప్పటికప్పుడు హుటాహుటిని పంపిస్తే దశరథ మహారాజు తరలి వచ్చాడు కులగురు వశిష్ఠుని ముందు పెట్టుకొని. మరి వచ్చిన తర్వాత ఎంతో మర్యాద చేశాట జనకుడు. చేసి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ఇది మగ పెళ్లి వాళ్ళం, మా పెట్టెల వాళ్ళేం వేయాలి, ఇవన్నీ ఇవాళ దిక్కుమాలిన సంప్రదాయాలని పెట్టుకున్నాం. తప్పు అసలు. వచ్చి రాగానే వాళ్ళకి మధుపర్కాలు ఇచ్చి చక్కగా కూర్చోబెట్టి, మీరు రావడం చాలా సంతోషంగా ఉంది, ఇక మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అన్నట్టు జనకుడు. ఆయన అన్నాడు, మీరు కన్యాదాతలు, మీ చెయ్యి పైన ఉంటుంది, నేను దాన ప్రతిగ్రహీతని నా చెయ్యి కింద ఉంటుంది, మీ ఇంట్లో మీ ఆచారం పాటించడం మా ధర్మం, కాబట్టి మీరు ఎలా ఆచారం ఉంటే అలా జరిపించండి అన్నాడు. అంటే అసలు మహారాజు గొప్ప. అలా ఉండాలి మనం. అంతేగాని అక్కడికి వెళ్ళి ఇది మా ఆచారం అని వాళ్ళ మీద ఒత్తిడి చేసి చెయ్యకూడదు, తప్పది. కాబట్టి కన్యాదాత ఏదైతే నిర్ణయం చేసుకుంటాడో, ఏదైతే ఎలా అయితే చేయాలనుకుంటాడో అలా మనం చేయించుకొని మర్యాదగా బయటపడాలి. సరే, మన బోటి పెద్ద మనుషులు
అమ్మాయి తండ్రి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, నువ్వు డబ్బున్నవాడివేను, వాళ్ళు డబ్బున్నవాళ్ళేను, నీ డబ్బుకు వాళ్ళేం ఆశపడేవాళ్ళు కాదు. కానీ ఆ పిల్లవాడు గురువుగారి దగ్గర అద్భుతంగా వేద విద్య నేర్చుకున్నాడు. అటువంటి వాడు కనుక నీకు అల్లుడైతే నీ జన్మ తరించిపోతుంది. కన్యా దానం చేస్తే దశ పూర్వేషాం దశా పరేషాం మద్వంశానాం మాతృవంశానాం అని పెద్దలు అన్నారు. అంటే ముందు 10 తరాలు, వెనక 10 తరాలు, మన తరం మాతృవంశం, ఇన్ని తరాలు తరిస్తాయి ఎప్పుడు మంచి వారికి కన్యాదానం చేస్తే. కాబట్టి అటువంటి వారికి కన్యాదానం చేసేటటువంటి అవకాశం నీకు ఇక రాదు. కాబట్టి ఒక మెట్టు తగ్గవయ్యా, తప్పేం లేదు అని అంటే ఆయన ఒప్పుకొని చక్కగా ఆ కన్యను తీసుకువెళ్ళి ఆ శివగురువుకి ఇచ్చి పెళ్లి చేశారు. ఆమె పేరు ఆర్యాంబ. ఆమె పేరు ఆర్యాంబ తల్లి. ఆయనకిచ్చి పెళ్లి చేశారు. సరే, కొంతకాలం గడిచింది, పిల్లలు కలగల. దాదాపు వాళ్ళకి 50 ఏళ్ళు దాటాయి. అంటే మధ్య వయస్కులకు వచ్చేశారు. ఆయన దిగులు పడుతున్నాడు. నా వంశం పెరగటం లేదే, నా వంశంలో పుత్రోదయం జరగటం లేదే అని బాధపడుతూ ఒక రోజున భార్యతోటి ఈ మాట అన్నాడు. పుత్రుడు ఉంటే కదా పున్నామ నరకం నుంచి మనల్ని తప్పించేది. కాబట్టి అటువంటి పుత్రుడు భాగ్యం నాకు లేదు, నాకు చాలా దిగులుగా ఉంది అన్నాడు. అప్పుడు ఆర్యాంబ అద్భుతంగా మాట్లాడుతుంది. అది కావాల్సింది. భార్య అంటే భర్తకి శాంతి స్థానం అని మహాభారతం చెప్పింది. శాంతి స్థానం. అలసిపోతాడు మగవాడు, ఏదో ఆఫీసు పని ఒత్తిడో, కోట్లోనో పని ఒత్తిడితో. ఇంటికి పోగానే సతాయించే భార్య ఉంటే వాడి పరిస్థితి ఏంది? వాడు ఎక్కడికి పోయి చెప్పుకోవాలి? ఇంటికి రాగానే సేద తీర్చి కావాల్సిన మంచినీళ్ళు ఇచ్చి, కాసిన కాఫీ నీళ్ళు, టీ నీళ్ళు ఇచ్చి, ఇవాళ అలసిపోయారు, కాస్త విశ్రాంతి తీసుకోండి అంటే ఆ భర్త ఎంతో సంతోషపడతాడు. నా బొమ్మని కాఫీ పొడి తెచ్చావా, టీ పొడి వీడు మర్చిపోయాడు. ఇక ఆమె సతాయిస్తుంది. అది కాదు. ఈమె ఎప్పుడైతే ఆయన అన్నాడో భర్త, నాథా ఏమిటంత దిగులు పడుతున్నారు మీరు? మన ప్రక్కనే వృషాచలేశ్వరుడు ఉన్నాడు కదా, మనం ఆరాధించే దైవం. ఆయన్ని మనం కనుక నమ్మి భజిస్తే మన కోరికలు తీర్చకుండా ఉంటాడా? పూర్వం ఉపమన్యుడు అనేటువంటి పిల్లవాడు శివుడిని ప్రార్థించి పాలసముద్రం పొందినటువంటి కథ మీకు తెలుసు కదా అన్నదా తల్లి. ఎంత అధ్యయనం చేసిన వాళ్ళో చూడండి స్త్రీలు. పూర్వం ఉపమన్యుడు అనేటువంటి ఒక పిల్లవాడు ఉన్నాడు. తండ్రి లేడు, తల్లి ఉంది. కటిక్క పేదవాళ్ళు. ఆ పిల్లవాడు స్నేహితులతో ఆడుకుంటుంటాడు. మరి ఏం తిని వచ్చారా, ఏం దాగి వచ్చారా అంటుంటే పాలు దాకా వచ్చాము మేము అన్నాం. పాలంటే ఏమిటని అడిగాడు వీడు. వీడికి పాలంటే తెలియదు. పాలంటే తెల్లగా ఉంటాయిరా, అవి తాగితే మధురంగా ఉంటాయిరా అని వాళ్ళు అన్నారు. ఇక్కడ ఇంటికి వచ్చి అమ్మా నాకు కూడా పాలు ఇవ్వు అన్నాడు. మనకెక్కడివిరా పాలు, పాలు లేవు అని. నాకు ఇవ్వాల్సిందేను, నా స్నేహితులందరూ పాలు తాగారు, వాళ్ళు రుచిగా ఉంటాయని చెప్పారు. ఆ పిల్లవాడు అలా ఏడుస్తుంటే తట్టుకోలేక ఆ తల్లి వాళ్ళ ఇంట్లో కాస్త బియ్యం పిండి ఉంది, నీళ్ళలో కలిపి ఆ బియ్యం పిండి బాగా తెల్లగా వస్తుందిగా, అది ఇచ్చింది. అది తాగి వీడు బయటకు వచ్చి గంతులు వేస్తున్నాడు, నేను పాలు తాగాను. వాళ్ళు వచ్చారు, నువ్వెక్కడరా పాలు తాగింది, మీకెక్కడికి పాలు అనేది వాడు చూపించాడు. ఇది బియ్యం పిండి కలిపినదిరా, ఇవి పాలు కాదు అని. ఇంటికి వెళ్ళి అమ్మని గట్టిగా నిలదీశాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అన్నది, నాయన శివుడు పరమదయామయుడు, ఆయన్ని ప్రార్థిస్తే మనకి ఈ పేదరికం దొరుకుతుంది, ఈ కష్టాలు దొరుకుతాయి అని చెప్పాను. వాళ్ళ అమ్మ చెప్పిన మాట పట్టుకొని వాడు శివ 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 అంటూ అదే ధ్యానంలో గడిపితే పరమేశ్వరుడు ప్రత్యక్షమైనడు. బోళాశంకరుడు అంటారు ఆయన. ఏం కావాలన్నాడు. పాలు కావాలి అన్నాడు. పాలేమిటిరా, నీకు పాల సముద్రమే ఇస్తున్నాను అన్నాడు. కాబట్టి మనం ఆ పరమ దయాళు అయినటువంటి ఆ యొక్క సాంబ సదాశివుణ్ణి, జ్యోతిర్లింగ స్వరూపంతో ఉన్నటువంటి వాడిని మనం వెళదాం, భజిద్దామని ఇద్దరు కూడా బయలుదేరి ఆ వృషాచల పర్వతానికి వెళ్ళి ముందు పూర్ణానదిలో స్నానం చేశారు. చక్కగా సంధ్యవార్చుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరి ఆ వృషాచలానికి వెళ్ళాడు. అక్కడ ఆ శివుణ్ణి అభిషేకం చేసుకున్నాడు. చక్కగా అక్కడ ఒక చోట, మంచి చోట కూర్చొని దొరికినటువంటి కంద మూలాలు తింటూ
స్వాదు జలాలని తాగుతూ కొంతకాలం తపస్సు చేశాడు. కొంతకాలం అయిన తర్వాత కందమూలాలు కూడా మానేసి కేవలం నీళ్లు మాత్రమే తాగుతూ తపస్సు చేస్తూ ఉన్నాడు. శివుడు ప్రత్యక్షం కాల. ఇంకా కొంతకాలం గడిచింది. ఇలా కాదు అని నీళ్లు కూడా తాకకుండా కేవలం వాయుభక్షణ చేస్తూ తపస్సు చేశాడు. దీనివల్ల ఇద్దరి శరీరాలు శుష్కించిపోయింది. ఒకనాడు రాత్రి తెల్లవారుజామున పరమేశ్వరుడు కలలో కనపడ్డాడు ఈ శివగురువుకి. కనబడి, నీ తపస్సుకు మెచ్చుకున్నాను, నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. నాకు పుత్రభిక్ష పెట్టు స్వామి అన్నాడు. అయితే సర్వజ్ఞుడైనటువంటి వాడు, అనేక శాస్త్రాలు వేదాలు అభ్యసించినటువంటి వాడు, సకల సద్గుణ రాశి, భరత భూమిలో వేద ధర్మాన్ని చక్కగా ప్రాదుర్భవింప చేయగలిగినటువంటి వాడు, అల్పాయుష్కుడు అయినటువంటి పుత్రుడు కావాలా, లేకపోతే పరమ దుర్మార్గులైనటువంటి అనేక మంది పుత్రులు నీకు కావాలా, ధర్మభ్రష్టులు అయినటువంటి పుత్రులు కావాలా నీకు అని అడిగాడు. ఈయన ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. కుపుత్రులు ఎందుకు? వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం లేదు. అల్పాయుష్కుడైనా పర్వాలేదు, మీరు చెప్పినటువంటి సర్వజ్ఞత్వం కలిగినటువంటి వాడు నాకు పుత్రుడుగా కావాలి అన్నాడు. సర్వజ్ఞుడు ఎవరండి? శివుడే. శివుడి కంటే సర్వజ్ఞుడు ఇంకోవాడు లేడు. అందువల్ల శివుడు మనస్సులో తానే వాళ్ళకి పిల్లవాడుగా పుట్టాలి అని అనుకున్నాడు. నిద్ర లేచాడు, ఆర్యామ్మని లేపాడు, కలలో జరిగినటువంటి వృత్తాంతం అంతా వినిపించాడు. వాళ్ళిద్దరూ చాలా సంతోషపడ్డారు. అయితే అల్పాయుష్కుడు అనేటువంటి మాట మాత్రం ఒక ముళ్ళులో వాళ్ళకి బాధిస్తూనే ఉంది. అలానాడు మార్కండేయుడు కూడా అల్పాయుష్కుడినే కోరుకున్నాడు. మృకండ మహర్షి ఉన్నాడు, మరుద్వతి అయిన భార్య. ఒక రోజున వాళ్ళ ఇంటికి బ్రాహ్మణులు వచ్చారు. భర్త లేడు, భార్య ఉంది. భోజనం తయారు చేసి పెట్టింది. వాళ్ళు కూర్చునే ముందు అడిగారు, మీ పిల్లలు కూడా పిలవండి, ఈ పంక్తిలో కూర్చోవాలి అన్నారు. మాకు పిల్లలు లేరు అన్నారు. అయితే అనపచ్చుల ఇంట్లో మేము భోజనం చేయమన్నారు. అనపచ్చులు అంటే పిల్లలు లేనివాడు. భార్యకి ఇలా ప్రభావం జరిగింది. ఇక్కడ భర్త అక్కడ బ్రహ్మలోకానికి వెళుతున్నాడు, సత్యలోకానికి. అక్కడ జరిగేటటువంటి సభలో పాల్గొనడానికి. అక్కడ వాళ్ళు అడ్డగించారు. పుత్రులు లేని వాళ్ళు ఇక్కడికి రావడానికి లేదన్నారు, గెటౌట్ అన్నారు. ఇద్దరికీ బాధ కలిగింది. వాళ్ళు కూడా పరమేశ్వరుని భజించారు. అప్పుడు పరమేశ్వరుడు అల్పాయుష్కుడైనటువంటి పుత్రుడిని ఇస్తానన్నాడు. ఇవ్వమన్నాడు. అల్పాయుష్కుడైనటువంటి పుత్రుడు మార్కండేయుడు ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నాడు అంటే పరమేశ్వరుడు యొక్క దయ ఎంతో ఆలోచించండి. యముడంతర వాడిని ఎడంకాలతో తన్నాడు శివుడు, ఒక దెబ్బకు పడిపోయినాడు. అటువంటి రక్షణ కలిగిస్తాడు పరమేశ్వరుడు. అటువంటి చోట మనం ఉన్నాం. శంకర భగవత్పాదులు, శారదామాత, అలాగే గాయత్రీ మాత, విఘ్నేశ్వరుడు, అంతమంది ఇక్కడ కొలువై ఉన్నారు. కాకపోతే మన పనుల్లో పడిపోయి మనం దేవాలయాలను సందర్శించే పని మర్చిపోతున్నాం. నిజంగా క్రైస్తవులు అనుకుంటాం వాళ్ళు ఆదివారం చర్చికి పోయి తీరతారు. ముస్లింలు శుక్రవారం ఏదో ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు నమాజ్కి వెళ్ళి తీరతారు. మనం కూడా చక్కగా ప్రతినిత్యం కుదిరినటువంటి వాళ్ళం గుడికి వద్దాం, దండం పెట్టుకుందాం. ఇక్కడ అర్చక స్వాములు ఉన్నారు. వాళ్ళు బతకాలంటే, వాళ్ళు బాగా ఉండాలి అంటే, వాళ్ళ ఆశీస్సులు మనకు లభించాలి అంటే మనం వచ్చి కైంకర్యంలో పాల్గొని తీరాలి. ఇది జ్ఞాపకం పెట్టుకుందాం అందరం. ఇప్పటికే చాలా మంది వెళుతూ ఉన్నారు ఏదో ఒక దేవాలయానికి. తప్పనిసరిగా వెళదాం. ఎందుకంటే శ్రద్ధా కేంద్రాలు మనకి దేవాలయాలు, శ్రద్ధా కేంద్రాలు మనకి తీర్థాలు. అటువంటి వాటిని మనం చక్కగా కాపాడుకోవాల్సినటువంటి విద్యుక్త ధర్మం మనందరి మీద ఉంది. మీకు తెలియదని కాదు, ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నాకంటే గొప్ప మహనీయులంతా ఇక్కడ పరివేష్టించి ఉన్నారు. కాకపోతే ఇక్కడ నాకేదో గురుత్వం ఇచ్చి కూర్చోబెట్టారు కాబట్టి 4 మాటలు పామరుణ్ణైనటువంటి నేను చెబుతున్నా. శ్రద్ధాసక్తులతో మీరు వింటున్నారంటే అది భగవంతుడి యొక్క కృప, శంకరాచార్యుల గారి యొక్క వైభవం తప్ప ఇంకోటి కాదండి. కాబట్టి వాళ్ళిద్దరికీ అలా కలలో సాక్షాత్కారం అయిన తర్వాత చక్కగా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి వాళ్ళు ఒక యాగం చేశారు. చేసిన తర్వాత
బ్రాహ్మణులందరికీ సంతర్పణ చేశాడు. ఆ సంతర్పణ చేశాక ఆ యొక్క భుక్త శేషం, ఆ భుక్త శేషాన్ని తాను భుజించి దాంట్లో కొంత శేషాన్ని భార్యకు విడిచిపెట్టాడు. భార్య ఆ శేషాన్ని తింది. ఆ భుక్త శేషంలోకి పరమాత్మ యొక్క వీర్యం అందులోకి ప్రవేశించింది, శివుడి యొక్క అనుగ్రహ శక్తి. వాళ్ళిద్దరూ చక్కగా భోజనం చేశాక ఆమె గర్భం ధరించింది. ఆమె గర్భం ధరిస్తే ఎలా ఉంది? అలనాడు శ్రీకృష్ణ పరమాత్మ దేవకీదేవి యొక్క గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మాది దేవతలందరూ వచ్చి స్తోత్రం చేశారు. ఈమె గర్భంలో శివుడు ప్రవేశించగానే అవైదిక మతాలను అవలంబించే వాళ్ళ యొక్క గ్రంథాలన్నీ వాళ్ళ చేతుల్లో నుంచి జారిపోయినాయి. చూడండి, వాళ్ళు నేర్చుకున్న మంత్రాలన్నీ మర్చిపోయినారు. ఈమె కడుపులో పడంగానే స్వామి ఎంత వైభవం, ఎంత అద్భుతం జరిగిందో చూడండి. ఆమె దేహం యొక్క కాంతి సూర్యకాంతిలాగా వెలిగిపోతూ ఉన్నది. అలా ఆమె 9 మాసాలు మోసి పిల్లవాణ్ణి కన్నది. ఏ రోజున కన్నది అంటే నందననామ సంవత్సరం అన్నారు, వైశాఖ మాసము అన్నారు, శుక్లపక్షము, పంచమి తిథి. ఆ రోజున అద్భుతంగా గ్రహాలు 5 గ్రహాలు ఉచ్ఛలో ఉన్నాయి. రామచంద్ర ప్రభువు జన్మించినప్పుడు కూడా 5 గ్రహాలు ఉచ్ఛలో ఉన్నాయని వాల్మీకి మహర్షి కుండలితో సహా శ్రీమద్ రామాయణంలో ఉన్నది. గోరఖపూర్ ప్రెస్ దాంట్లో చూడండి. అలానే ఈ స్వామి పుట్టినప్పుడు అద్భుతంగా నదులలో స్వాదు జలాలు ప్రవహించినాయిట. ఎండాకాలం అది, ఎండలు మండిపోయే కాలం. వర్షపు జల్లులు పడి భూమి యొక్క తాపం తగ్గిపోయింది. పరస్పర వైరుధ్యం కలిగినటువంటి జంతువులు స్నేహంతో వెలిగినాయిట. సముద్రాలు అలలతోటి చక్కగా విలసిల్లినాయిట. అగ్నులుంటాయి, హోమాగ్నులు ఆకాశం అంత ఎత్తు వెలిగాయిట. చంద్రుడు చల్లని వెన్నెలను కురిపించాట. సూర్యుడు తాపాన్ని తగ్గించి అందరికీ ఆనందం కలిగించాట. ఇన్ని శుభాలు కనపడ్డాయి. స్వామి వైశాఖ మాసంలోనే ఎందుకు పుట్టాడు? మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.